स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, పురాణాలలో భాగవతానికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. అయితే భాగవతంలో 10 లక్షణాలు ఉన్నాయని అంటారు కదా, ఏమిటి ఆ లక్షణాలు? మద్వయం భద్వం చైవ బ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కుస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని 18 పురాణాల యొక్క క్రమాన్ని తెలియజేశారు. ఈ పురాణాలన్నింటికీ కూడా 5 లక్షణాలు చెప్తారు. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాని చ వంశాని చరితం యస్య పురాణం పంచలక్షణమని. వాటికి భాగవతానికి తేడా ఏమిటి అంటే, 17 పురాణాలు రాసిన తరువాత కూడా మనశ్శాంతి లేనటువంటి వ్యాసుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న సమయంలో నారద మహర్షి భాగవత రచన చెయ్యమంటాడు. కృష్ణ కథ ద్వారా నీకు మనశ్శాంతి వస్తుంది అని చెప్పి 10 లక్షణాల సమాహారంగా భాగవతాన్ని నిర్వచిస్తాడు. అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణ ఊతయః మన్వంతరోష ఈశాను కథ నిరోధం ముక్తి ఆశ్రయః అని. దీనిలో సర్గ అంటే సృష్టి. ఈ సృష్టి 2 రకాలుగా ఉంటుంది. తత్వరూపక సృష్టి, నామరూపక సృష్టి. సర్గ అంటే తత్వరూపక సృష్టి, విసర్గ అంటే నామరూపక సృష్టి. ఇక స్థానం అంటే లౌకిక, అలౌకిక, పారలౌకికమైనటువంటి సృష్టి రచన అంతా కూడా స్థానంగా చెప్పబడుతుంది. పోషణం అంటే పోషణం తదనుగ్రహాన్ని, ఆ భగవంతుని యొక్క కరుణా కటాక్ష వీక్షణాలను పోషణ అన్న లక్షణం ద్వారా ఆవిష్కరిస్తాడు వేదవ్యాసుడు. ఇహ ఊతయ, ఊతయ కర్మవాసన అని. జీవుడికి రాక్షస, దైవ, మానవ వాసనలను సప్తమ స్కంధంలో మొదటి 5 అధ్యాయాలు హిరణ్యకశ్యపుడి యొక్క దానవ ప్రకృతిని వర్ణిస్తూ, తర్వాత 5 అధ్యాయాలు ప్రహ్లాదుని యొక్క భక్తితత్వాన్ని వర్ణిస్తూ, ఆఖరి 5 అధ్యాయాలు ధర్మరాజుకు నారదుడు చేసే అద్భుతమైన మానవ ధర్మాల వివరణతో 15 అధ్యాయాల సమాహారంగా సప్తమ స్కంధాన్ని ఆవిష్కరించిన తర్వాత మన్వంతరాలన్నింటినీ అష్టమ స్కంధంలో తెలియజేస్తాడు. అదే మన్వంతర. ఈశాను కథ 9వ స్కంధంలో అద్భుతమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని అంబరీషుడు ఏ విధంగా పొందాడో తెలియజేస్తూ ఆ కథలను వివరిస్తూ సూర్య చంద్రవంశ రాజుల చరిత్రలన్నీ చెప్పేస్తాడు. అనంతరం దశవర్ష విశుద్ధ్యర్థం నవామహ లక్షణము అని. అంటే ఆ దశమ స్కంధంలో చెప్పే కృష్ణ కథ పూర్తిగా అర్థం కావడం కోసం ఈ 9 స్కంధాల వివరణ అయిన తర్వాత నిరోధము, ముక్తి, ఆశ్రయం. నిరోధం అంటే ఎప్పుడైతే ఆ పరమాత్మ యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడో జీవులందరూ నిర్వ్యాపారమై నిర్వీర్యంగా ఉంటారు. ఆ స్థితిని నిరోధం అంటారు. ముక్తి అంటే ఆ స్థితి నుంచి బయటపడటం ముక్తి. ఇహ ఆశ్రయం అంటే తిరిగి సృష్టి స్థితి లయల క్రమం ఎలా జరుగుతుందో వివరించేదే ఆశ్రయం. ఇలా 10 లక్షణాల సమాహారంగా 12 స్కంధాలతో భాగవతాన్ని ఆవిష్కరించటం జరిగింది. మనకొచ్చే సందేహం ఏమిటి అంటే, 10 లక్షణాలకు ఒక్కొక్క లక్షణానికి ఒక్కొక్క స్కంధం చెప్పినప్పుడు 12 స్కంధాల అవసరం ఏమిటి అని. మొదటి 2 స్కంధాలు కూడా, మొదటి స్కంధము అర్హత, ఎవరు ఈ భాగవతాన్ని అధ్యయనం చేసి అభ్యాసం చేసి జీవితానికి అన్వయించుకొని అభ్యుదయాన్ని పొందాలో తెలియజేసేది ప్రథమ స్కంధం. పరీక్షిత్ యొక్క వృత్తాంతం. 7 రోజులలో మృత్యు ఉన్న పరీక్షిత్ దాన్ని అధ్యయనం చేశాడు. మనకు కూడా మృత్యువు 7 రోజుల్లోనే ఉంది. ఆదివారం నుంచి శనివారం లోపల ఏదో ఒక రోజు మనం ప్రాణాన్ని వదిలేయాల్సిందే. కాబట్టి మనమంతా భాగవతాన్ని అధ్యయనం చేయటానికి అర్హులమే. రెండవది, చెప్పే అర్హత ఎవరికి ఉంది? సాధనా క్రమం తెలుసుకున్నంత మాత్రాన కాదు. భాగవతం అనేది కేవలం శుష్క వేదాంతం కాదు, అనుష్ఠాన వేదాంతం. అందుకే సాధనా క్రమాన్ని 2వ స్కంధంలో చెప్తాడు శుకు బ్రహ్మ పరీక్షిత్తుకు. ఇలా 10 లక్షణాల సమాహారమైన భాగవతాన్ని 12 స్కంధాలలో అద్భుతంగా మనకు అందించాడు. 18,000 శ్లోకాలు, 5,72,000 అక్షరాలతో భాగవత కథను మనకు అందించారు వేదవ్యాసులు. అదే 10 లక్షణాల సమాహారంగా
భాగవత కథను మనం అందుకున్న వైనం. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, రామాయణంలో హనుమ సీతా అన్వేషణ చేస్తున్నటువంటి కాండను హనుమంతుడి యొక్క ఆంజనేయుడి కాండ అని పెట్టచ్చు, లేకపోతే సీతా అన్వేషణ కాండ అని పెట్టచ్చు కదా, ఎందుకని సుందరకాండ అని అన్నారు? చక్కటి ప్రశ్నమ్మ. మొదటి కాండ బాలకాండ, రామచంద్రమూర్తి జననము, అరణ్యానికి వెళ్ళటం, అంటే యజ్ఞ సంరక్షణ చేసే విధానం మొదటి. రెండవది అయోధ్యకాండ, దాంట్లో అరణ్యవాసాన్ని స్వీకరించడం కోసం వెళ్ళటం. తర్వాత అరణ్యకాండ, కిష్కింధకాండ. ఇవన్నీ కూడా దాంట్లో ఉన్న కథను అనుసరించి నామకరణం చేశారు కదా. సుందరకాండ అని ఎందుకు చెప్పారు? ఇది సుందరమైనదా అంటే, సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరో కపిహి అంటూ సుందరే కిమ్న సుందరం అంటాడు. సుందరకాండలు అన్నీ సుందరంగానే ఉంటాయి కాబట్టి సుందరకాండ పెట్టారు అనుకుంటే పూర్తి నిజం కాదు. ఎందుకంటే మంత్రశాస్త్రంలో ఆంజనేయుణ్ణి సుందర అని పిలుస్తారు. సుందరస్య చ మంత్రస్య వాల్మీకి ఋషి ఉచ్యతే, ఆంజనేయో దేవతాచ మారుతాత్మేచి కీలకం, శక్తిశ్చ అంజనీ సూను వాయుపుత్రేతి కీలకం. సుందరకాండలో అద్భుతమైన మంత్రాలన్నీ ఉన్నాయి. మానవ జీవన శ్రేయానికి అవలంబించాల్సిన విధి విధానాలన్నింటినీ ఆవిష్కరించటం జరిగింది. నిజానికి ప్రతి దేవతామూర్తి కూడా మంత్రంతో పట్టుబడతాడు. ఆ మంత్రము ఆ దేవత యొక్క రూపాన్ని, ప్రవర్తనను వివరిస్తుంది. ఆ సుందరకాండలో ఆంజనేయుడు 100 యోజనాల సముద్రాన్ని దాటి సీతమ్మ వారిని తెలుసుకొని ఆ జాడను రామచంద్రమూర్తికి తెలియజేయటంతో కథ ముగిస్తుంది. మనం కూడా మనలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని గుర్తించి అది గుర్తించటానికి అవసరమైన సాధనా క్రమాన్ని అందుకోవటానికి ఎలాంటి సాధన చెయ్యాలో తెలియజేసేదే అద్భుతమైనటువంటి సుందరకాండ. ఉదాహరణకు మీకు విదేశాలకు వెళ్ళాలని ఉంది, వీసా రావటం లేదు, ఏం చెయ్యాలి అంటే మొదటి సర్గలోని 11వ శ్లోకం, 68 సర్గలు ఉంటాయి సుందరకాండలో, 3569 శ్లోకాలు ఉంటాయి. దానిలో ప్లవంగ ప్రవరైర్దృష్ట ప్లవనే కృతనిశ్చయ వవృధే రామవృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు అంటే రామచంద్రమూర్తి ఆజ్ఞ మేరకు సీతమ్మను చూడాలన్న ఆలోచనతో 100 యోజనాల సముద్రాన్ని దాటదామని నిశ్చయించుకున్న హనుమంతుణ్ణి అక్కడున్న కపివీరులంతా పొగిడితే సముద్రము పౌర్ణమి నాడు ఎలా ఉప్పొంగుతుందో అలా హనుమంతుడు ఉప్పొంగాడు. ఈ శ్లోకాన్ని రోజు 108 సార్లు పారాయణ చేస్తూ అరటి పండును నివేదన చేయగలిగితే నీ కోరిక నెరవేరుతుంది. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తతే శుభాశుభ అవస్థాసు తచ్చమే సువ్యవస్థితం. నీకు మనశ్శాంతి లేదు, అనేకమైన పరిస్థితుల కారణంగా నువ్వు చీకాకు పడుతున్నావు, నిశ్చలంగా ఉండలేకపోతున్నావు. అలాంటి సమయంలో ఆంజనేయుడు సీతమ్మను బాగా వెతికి ఎక్కడా కనపడకపోతే బాధపడుతూ ఆమెను వెతికే క్రమంలో నిద్రిస్తున్న అనేక మంది సుందరీమణులను చూసానే నా బ్రహ్మచర్య వ్రతం ఏదైనా దెబ్బతిన్నదా అని ఆలోచిస్తూ ఒక మాట అంటాడు. అన్ని ఇంద్రియాలను ప్రేరేపించేది మనస్సే. ఆ మనస్సు ఎక్కడ నాకు వికారం చెందలేదు కనుక నా బ్రహ్మచర్య వ్రతానికి ఎలాంటి విఘ్నము కలగలేదు, మనస్సు స్థిరంగా ఉంది అన్నది ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ శ్లోకాన్ని ప్రతినిత్యము 208 సార్లు పారాయణ చేస్తూ పంచదారను నివేదన చేస్తూ 40 రోజులు కనుక నువ్వు పారాయణ చేయగలిగితే మనశ్శాంతి నీకు తప్పకుండా కలుగుతుంది. ఇలా జీవిత పరమార్థాన్ని అద్భుతమైన కథ ద్వారా వివరిస్తూ ఎదుర్కొనే సమస్యలన్నింటినీ ఎలా పరిష్కరించుకోవాలో తెలియజేసే మంత్రశాస్త్రము సుందరకాండ. మంత్రశాస్త్రంలో ఆంజనేయుణ్ణి సుందర అన్న నామంతో కీర్తించటం జరిగింది, అభివర్ణించటం జరిగింది. అందుకే సుందరకాండకు ఇన్ని మంత్రాల సమాహారంగా ఈ అద్భుతమైన వాంగ్మయాన్ని మీకు అందజేస్తున్నాను. అభ్యాసం చేసి ఇహాన్ని
పరాన్ని రెండింటినీ అందుకునే ప్రయత్నం చెయ్యమని మనకు తెలియజేయటం కోసం వాల్మీకి మహర్షి దానికి మీరు అన్నట్టు సీతాన్వేషణ కాండనో ఆంజనేయ కాండనో కాకుండా సుందరకాండ అన్న నామకరణం చేయటం జరిగింది. గురుగారు, ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి మాదిరిగానే శుద్ధ అష్టమిని దుర్గా అష్టమిగా జరుపుకుంటూ ఉంటారు కదా, ఈ అష్టమి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలహతామహం అంటాడు కృష్ణుడు భగవద్గీత విభూతి యోగంలో. అంటే అర్థము, జైత్యులలో ప్రహ్లాదుణ్ణి నేను, గణకులలో కాలాన్ని నేను. అంటే లెక్క పెట్టే వాళ్ళలో కాలాన్ని నేను. కాలం కంటే, కాలాన్ని గణించటం కంటే గొప్ప గణన ఏముంటుంది? ఎందుకంటే మన మొత్తం జీవితం కాలం మీదనే ఆధారపడి ఉంది. ఈ విషయం అర్థం చేసుకున్న భారతీయుడు కాలంలో జరిగే ప్రతి మార్పును గమనిస్తూ తదనుగుణమైనటువంటి విధి విధానాలను ఆచరిస్తూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తాడు. మాస శివరాత్రి సంవత్సర అంతంలో పాల్గొన మాసానికి ముందు వచ్చే మాఘమాసంలో చేసే మాస శివరాత్రి త్రయోదశితో కూడుకున్నటువంటి చతుర్దశి సంవత్సరానికి సంధ్యా సమయం. ఎందుకంటే మాఘం తర్వాత ఫాల్గుణం వస్తుంది, ఫాల్గుణం తర్వాత మళ్ళీ చైత్రం వస్తుంది. అంటే సంవత్సరం మారే సమయంలో ఏ మాస శివరాత్రి అయితే నువ్వు జరుపుకుంటావో అది మహాశివరాత్రి. మిగతా 11 నెలలలో నువ్వు ఆచరించే మాస శివరాత్రి నెలకు సంధ్యా సమయం. ఎందుకంటే అమావాస్య తర్వాత కొత్త నెల ప్రారంభమవుతుంది. కనుక కాలంలో జరిగే మార్పును గమనిస్తూ మాస శివరాత్రి నాడు అభిషేకం చేస్తాం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం. తద్వారా వచ్చే అవరోధాలన్నింటి కూడా పరిష్కరింపబడి ఆనందంగా ఉండేటానికి నువ్వు సోపానాలు నిర్మించుకోవచ్చు. మరి అష్టమి తిథి గొప్పతనం ఏమిటి అంటే, అష్టమి పక్షంలో మధ్య రోజు. అష్టమికి ముందు 7 రోజులు, అష్టమి తర్వాత 7 రోజులు. అంటే కాలంలో ప్రతి తిథికి ఒక్కొక్క అద్భుతమైన లక్షణం ఉన్నది. అప్పుడు ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటో కూడా జ్యోతిష శాస్త్రం తెలియజేసింది. అలాంటి అష్టమి నాడు అమ్మవారిని ఆరాధన చేస్తాం. ఎందుకంటే శక్తి సంధానే శరీర ఉత్పత్తి. శక్తిని ఈ శరీరానికి సంధానం చేసినప్పుడే నువ్వు అద్భుతమైన కార్యక్రమాలన్నింటినీ నిర్వర్తించగలుగుతావు. అలా దుర్గాష్టమి నాడు అమ్మవారి ఆయుధాలన్నింటినీ ఆరాధన చేసే ఆచారము తరతరాలుగా భారతీయ జీవన విధానంలో అంతర్భాగం అయిపోయింది. ఇలా ప్రతి సంవత్సరము ప్రతి నెల ఆచరిస్తూ ఆశ్వయుజ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడితో అశ్విని నక్షత్రం ఉన్న సమయంలో దాన్ని మహాష్టమి, దుర్గాష్టమి అని ఆయుధ పూజ చేస్తాం. మళ్ళీ మీకు సందేహం వస్తుంది, ఇక్కడికైతే మాస శివరాత్రి ఏదో సంవత్సరానికి సంధికాలం అన్నారు, ఆశ్వయుజ మాసంలోనే ఎందుకు చేయాలి? దాన్ని దుర్గాష్టమి, మహాష్టమిని ఎందుకు అనాలి అంటే, నక్షత్రాలలో మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం కనుక అది చంద్రుడితో కలిసి ఉన్నప్పుడు మళ్ళీ 27 నక్షత్రాల సమాహారంగా చెప్పబడినటువంటి ఈ జాతక చక్రంలో అశ్విని నక్షత్రంతో ప్రారంభమవుతుంది. కాబట్టి మళ్ళీ శక్తి సంధానే శరీర ఉత్పత్తి. ఇలా దుర్గాష్టమిని శక్తి కోసం ఆరాధన చేస్తూ మాస శివరాత్రిని మనస్సు ప్రశాంతంగా ఉంచగలిగినటువంటి స్థితికి, మానవ జీవిత పరమార్థాన్ని గుర్తు చేసుకుంటూ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన శక్తియుక్తులను ప్రసాదించమంటూ ఆ అర్ధనారీశ్వరులను కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం పునరదనుభవాభ్యాం అంటూ శివానంద లహరిలో ఆ శివపార్వతుల ఇద్దరిని వర్ణిస్తారు, వాళ్ళ తత్వాన్ని తెలియజేస్తారు ఆదిశంకరులు. అలా దుర్గాష్టమి నాడు అమ్మవారిని పూజిస్తూ మాస శివరాత్రి నాడు శంకరుడికి అభిషేకం చేస్తూ జీవితాన్ని ఆనందంగా గడపమని చెప్పటమే ఈ దుర్గాష్టమి యొక్క, మాస శివరాత్రి యొక్క ఆంతర్యం. గురుగారు, రక్తదానం మహాదానం అని అంటారు కదా, రక్తదానం చేయటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఆధ్యాత్మిక పరంగా ఈ రక్తదానం యొక్క ప్రశస్తి ఏమిటో వివరిస్తారు? భారతదేశంలో ఆసురీ సంహారం కోసం దేహాన్నే తృణప్రాయంగా ఎంచి త్యాగం చేసిన మహానుభావులు దధీచిలంటి మహర్షులు ఉన్నారమ్మా. ఇక రక్తదానం వలన జరిగే ప్రయోజనం ఏమిటి అంటే, ఆంగ్లంలో ఒక సామెత ఉన్నది, ఎవ్రీ టైమ్ యూ డొనేట్ బ్లడ్ యు ఆర్ గివింగ్ లైఫ్ ఫర్ 3 people. ఎందుకంటే రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. రక్తాన్ని డొనేట్ చేయటం వల్ల
నీకు కూడా చాలా ప్రయోజనం ఉంటుంది. హిమోగ్లోబిన్ నీలో బాగా పెరిగిపోయి ఐరన్ కాంటెంట్ బాగా ఎక్కువైంది అనుకోండి, రక్తాన్ని డొనేట్ చేయటం వల్ల ఎలిమినేషన్ ఆఫ్ హై కాంటెంట్ ఆఫ్ ఐరన్, దాని ద్వారా ఏమవుతుంది, ఎప్పుడైతే రక్తంలో పలుచబడి హిమోగ్లోబిన్ తగ్గుతుందో హార్ట్ అటాక్ వచ్చేటువంటి ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు, ఎప్పుడు నీ బాడీ రక్తాన్ని పునరుత్పత్తి చేస్తూ ఉంటుంది, తగ్గినప్పుడు పునరుత్పత్తి జరిగినప్పుడు కొత్త సెల్స్ వస్తాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లాట్లైట్స్, ఇవన్నీ కూడా ప్రతి జీవుడికి అవసరమైనటువంటి అద్భుతమైనటువంటి కణాలు. వీటిని డొనేట్ చేయటం వల్ల నువ్వు తిరిగి పొందటం అన్నది ఆధ్యాత్మిక ప్రయోజనమే. గివింగ్ హ్యాండ్ ఇస్ ది గ్యాదరింగ్ హ్యాండ్ అని ఆంగ్లంలో సామెత ఉంది. ఇస్తే వస్తుంది. కనుక నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎదుటివాడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకో, అప్పుడే నీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన ఈ ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని మనకు అందజేసేటువంటి ఈ రక్తదానం అనేది ప్రతివాడు తప్పనిసరిగా రెగ్యులర్గా ఇవ్వాలండి బ్లడ్. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే మీలో జరిగేటువంటి ఈ ప్రక్రియ సక్రమంగా ముగుస్తుంది కనుక. కానీ చాలామందిలో ఒక అపోహ ఉన్నది. ఏమిటి అంటే, రక్తం ఇస్తే వీక్ అయిపోతాం. తాత్కాలిక బలహీనత కొంత రక్తం ఇవ్వటం వల్ల రావచ్చు, కానీ దాన్ని రీకూప్ చేసుకోవచ్చు. అలానే ఆ ఇంజెక్షన్స్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందేమో, ఇలాంటి భయాలను మనం పక్కకు పెట్టగలిగితే రక్తదానము వలన కలిగే ప్రయోజనాన్ని మనం అద్భుతంగా అందుకోవచ్చు. భారతీయ జీవనమే త్యాగం అండి. త్యాగే నైకే అమృతత్వమానసు అని చెప్తుంది ఉపనిషత్తు. మానవ జీవిత పరమార్థం ఏమిటి అంటే ఎదుటివాడి కోసం ఆలోచించటం. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార అని చెప్తుంది భగవద్గీత. ఏ పని చేసినా యజ్ఞంగా భావించి చెయ్యవయా, అప్పుడు ఆ కర్మ నీకు బంధనం కాదు, ముక్తి ఇస్తుంది అని ఆ శ్లోకం యొక్క అర్థం. కనుక ఋషిపీఠమైన భారతదేశంలో ఋషులు మనకు చూపించినటువంటి మార్గంలో త్యాగాన్ని జీవిత పరమార్థంగా మార్చుకుంటూ ముందుకు సాగాలన్న ఆలోచనను రక్తదానంతో ప్రారంభించే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ద్రోణుడు ఏకలవ్యుడిని తన కుడి చేయి బొటన వేలిని గురుదక్షిణగా ఇవ్వమని అడుగుతాడు కదా, ఈ కోరిక ఎంతవరకు సమంజసం అంటారు? అసలు ఏకలవ్యుడు ఎవరు? ఆయన ద్రోణుడి దగ్గరికి వచ్చి అడిగింది ఏమిటి, జరిగిందేమిటి, భారతంలో ఎలా ఉందో అది ఒక్కసారి పరిశీలిద్దాం. ఎందుకంటే దాని మీద చాలా చాలా వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ద్రోణుడి యొక్క శీలాన్ని శంకించేటువంటి వ్యాఖ్యానాలు చూసినప్పుడు ద్రోణుడిని గురించి అర్థం చేసుకున్నవాడు బాధపడతాడు. విశేషం ఏమిటి అంటే, ఏకలవ్యుడు క్రోధవసువుల రాక్షస గణాలకి చెందినవాడు. ఆయన తండ్రి పేరు హిరణ్యధనుషువు. ఈయన ద్రోణుడి దగ్గరికి వస్తాడు. ఏకలవ్యో మహారాజా ద్రోణం అభ్యాజగాహ న సతం ప్రతిజగ్రాహ నైషతం ఇది చింతయన్ అంటుంది భారతం. అంటే అర్థం ఏమిటి అంటే, ఏకలవ్యుడు వచ్చి ద్రోణాచార్యుణ్ణి విలువిద్య నేర్పమని అడుగుతాడు. ఆయన నిషాదుడు కిరాతకుడు కనుక అతనికి విలువిద్య చెప్పడానికి నిరాకరిస్తాడు. ఇది భారతం చెప్పిన విషయం. ఇక్కడి దాకా మనం పరిమితం అవుతే మనలో ద్రోణుడి పట్ల కొంత అపనమ్మకం కలుగుతుంది. అసలు ద్రోణుడి క్యారెక్టర్ను ఒకసారి మనం చూస్తే, పశ్యైతాం పాండు పుత్రాణం ఆచార్య మహతీంచమూం వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమత. భారత యుద్ధం ప్రారంభమయ్యే సమయంలో దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి, ఆచార్య, ద్రుపదుడి కుమారుడైన దుష్టజుమ్నుడు పాండవ సైన్యానికి ఆధిపత్యం వహించి అద్భుతమైన వ్యూహాన్ని పొందాడు. దానిలో ఎంతో మంది పాండవ వీరులు ఉన్నారు అని ద్రుపదుడిని గుర్తు చేస్తాడు ద్రోణుడికి. ఎందుకు అంటే, అంతకుముందు ద్రోణుడికి ద్రుపదుడికి వైరం ఉంటుంది. ద్రుపదుడు ద్రోణుణ్ణి అవమానిస్తాడు. ద్రోణుడిని సంహరించటం కోసమే యజ్ఞం చేసి దుష్టద్యుమ్నుణ్ణి ఆవిష్కరింపజేస్తాడు ద్రుపదుడు. ఇప్పుడు దుష్టద్యుమ్నుడు అద్భుతమైన వ్యూహాన్ని పన్నాడు అని దుర్యోధనుడు ద్రోణుడికి ఎందుకు గుర్తు చేస్తున్నాడు అంటే, పాత వైరాన్ని గుర్తు చెయ్యాలని. ఈ విషయం తెలిసిన ద్రోణాచార్యుడు దుష్టద్యుమ్నుడికి విలువిద్య నేర్పాడు. తనను చంపటం కోసం పుట్టిన వాడికి విలువిద్యలో ప్రావీణ్యాన్ని అందజేసిన మహానుభావుడు ద్రోణుడు. అలాంటి వాడు
ఒకడికి విద్య చెప్పను అని ఎందుకంటాడు? అంటే ఏదో కారణం ఉంటుంది కదా. సమాజ శ్రేయస్సే లక్ష్యంగా బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ఉపసంహరణ ప్రయోగము 2 అర్జునుడికి నేర్పుతాడు, కానీ అశ్వత్థామకు కేవలం ప్రయోగం మాత్రమే నేర్పుతాడు. ఉపసంహరుడు తెలియదు కనుక అతను ప్రయోగించడన్న ఉద్దేశంతో. ఇంత విశ్వజనీనమైన భావన కలిగిన ద్రోణుడి మీద అపవాదు మనకు కొంత బాధ కలిగిస్తుంది. మరి ఇప్పుడు మీరు అడగచ్చు, మరి కాదన్నాడు కదండి, ఆయనకు ఏ విలువిద్య నేర్పలేదు కదా అంటే, ఎందుకు నేర్పలేదు అంటే, వీళ్ళంతా ఆ అరణ్యానికి వెళ్ళినప్పుడు మొరుగుతున్న కుక్కను మొరగకుండా ఆపాలని ఆ 2 కుక్క దవడలను వేరు చేయడానికి ఒకే కాలంలో 7 బాణాలు దాని నోట్లో దింపి ఆ 2 దవడలను కుట్టేస్తాడు ఏకలవ్యుడు. అంటే స్వభావ సిద్ధంగా ఉన్న క్రూరత్వం ఏదైతే ఉందో అది మూగ జంతువు దాని పట్ల అంత క్రూరత్వం పనికిరాదన్న ఆలోచనను శూన్యం చేసింది. అలాంటి వాడికి అస్త్రాలన్నీ నేర్పితే అది ఉగ్రవాదుల చేతుల్లో ఆటం బాంబు పెట్టినట్టే. ఆ ఉద్దేశ్యంతో కాదన్నాడు. మరి అలా బొటనవేళును మరి ఎందుకు అడిగాడు దక్షిణ అంటే, అప్పటికే శబల విద్య తెలిసినటువంటి ఏకలవ్యుడు ద్రోణాచార్యుణ్ణి ఆవాహన చేశాడు మట్టి ప్రతిమలోకి. అది ఒక రకమైన క్షుద్ర విద్య. నువ్వు అనుకున్న వ్యక్తిని నువ్వు ఆవాహన చేసుకోవచ్చు. చేసుకొని విలువిద్య అంతా నేర్చుకున్నాడు. తాను ఇవ్వకపోయినా అతని దగ్గరికి ఆ ప్రమాదకరమైనటువంటి విద్య వచ్చింది. కాబట్టి దాన్ని నిరోధించటం కోసం సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని అతని బొటనవేలిని తాను కైవసం చేసుకున్న తరువాత ఆగిపోలేదండి. ఏం చేశాడు అంటే, బాణాన్ని చూపుడు వేలుతో మధ్య వేలుతో ఎలా సంధించాలో విద్యను నేర్పొచ్చాడు. ఎందుకంటే అతను బతకటానికి, అతను తనను సంరక్షించుకోవడానికి విలువిద్య అవసరం కదా. మరి అప్పటిదాకా బొటన వేలుతో ప్రాక్టీస్ చేశాడు. ఇప్పుడు అది లేకపోతే అతని ఉనికికి ప్రమాదం కనుక బాణ సంధానాన్ని బొటన వేలు లేకుండా మిగతా 2 వేళ్లతో ఎలా చేయాలో నేర్పాడండి. ఇంత తెలిసిన ద్రోణాచార్యుడి గురించి తప్పుగా ఆలోచించటం ఎంత మటుకు సమంజసం? గురుగారికి మరో సందేహం, రాహుకాలం యొక్క ప్రత్యేకత ఏమిటి? రాహుకాల సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి? మనకు రాహుకాలం అనేది పంచాంగంలో చెప్పబడిన ముహూర్త నిర్ణయంలో పాటించాల్సిన 21 దోషాలలో లేదమ్మా. రాహుకాలాన్ని ఎవరు పాటిస్తారు అంటే, సౌరమానాన్ని ప్రామాణికంగా తీసుకున్న వాళ్ళు రాహుకాలానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. రాహుకాలం అనేది ప్రతిరోజులో 1.5 గంట సేపు ఖచ్చితంగా ఉంటుంది. కానీ మనం ముహూర్తాన్ని నిర్ణయించేటప్పుడు అసలు రాహుకాలాన్ని పరిశీలించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే రోజులో వర్జము కొంత సమయం పోతుంది, దుర్ముహూర్తము కొంత సమయం పోతుంది. ఇక మిగిలే సమయంలో రాహుకాలం కూడా 1.5 గంట పోతే ఇంకా పనిచేసేది ఇప్పుడు. జ్యోతిష్యం అనేది నిన్ను అద్భుతమైనటువంటి కర్మాచరణకు ప్రేరేపించాలి, కానీ రాహుకాలం అని, దుర్ముహూర్తమని, వర్జమని మొత్తం నిర్వీర్యునిగా చేయకూడదు. మరి అలాంటప్పుడు పంచాంగం చూడాల్సిన అవసరం లేదా అంటే, మనము వర్జాన్ని, దుర్ముహూర్తాన్ని వర్జము అంటేనే వదిలేయాల్సింది అని అర్థం. మరి రాహుకాలం పాటించే వాళ్ళు ఎందుకు పాటిస్తున్నారు అంటే, సౌరమానంలో రాహుకాలానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. మనకు తమిళనాట, కేరళ ఇలాంటి ప్రాంతాల్లో రాహుకాలాన్ని చాలా నియమంగా పాటిస్తారు. అదే ఆచారం మనకు అక్కడి నుంచి వచ్చింది. అయితే రాహుకాలం పట్ల నమ్మకం ఉంటే, రాహుకాలాన్ని ఆ ప్రభావాన్ని నుంచి బయటపడాలి అంటే దుర్గాదేవిని పూజించాలి. రాహువు అమ్మవారి భక్తుడు. నిమ్మడొప్పలలో దీపారాధన చేసి తల్లిని కనుక మనం ఆరాధించినట్టయితే రాహుకాల దోషాన్ని పోగొట్టుకోవచ్చు. కనుక రాహుకాలము, యమగండము అన్నటువంటి ఆ అంశాన్ని తర్కించి విశ్లేషించి పాటించాల్సిన అవసరం ఉన్నది. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.